హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారండి మీరు. ఈరోజు డే మొత్తంలో మా పిల్లలు ఏం తింటారనే దాని గురించి వీడియో అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో బావుంటుంది. మీకు నచ్చుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే కొత్తగా వాళ్ళు లైక్ చేసి ఒక సపోర్ట్ చేయండి. ఈరోజు పొద్దునైతే పిల్లల కోసం రాగి ఇడ్లీ చేస్తున్నానండి. రాగి ఇడ్లీ విత్ పల్లి చట్నీ చేస్తున్నా. పల్లి చట్నీ అంటేనే మా ఇంట్లో అందరికి ఇష్టం. మా ఆయనకి, పిల్లలకి దోశతో కానీ, ఇడ్లీతో కానీ వాళ్ళు ఎక్కువ పల్లి చట్నీనే ఇష్టపడతారండి. ఇడ్లీ రసం, ఇడ్లీ సాంబార్ చేసినా వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు, కానీ తింటారు. కానీ అంతగా ఇష్టపడరు. పల్లి చట్నీ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. సో అందుకు ఈరోజైతే రాగి ఇడ్లీ విత్ పల్లి చట్నీ చేస్తున్నానండి. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను నెయ్యి వేసి చేస్తున్నాను. మా కోసం అయితే నెయ్యి వేయను, ఆయిల్ వేయను. పిల్లల కోసం కాబట్టి నెయ్యి మొత్తం పోసేసి మౌల్డ్స్లో ఇడ్లీ పిండి నింపేసి పెట్టేస్తున్నానండి. పిల్లలకు మనము వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తేనే ఆ రోజు బాగా తింటారు వాళ్ళు. ఏదో మనం చేసాము ఇంట్లో ఏదో ఒకటి చేసి ఇంకా తినండ్రా అంటే అస్సలు తినరు. వాళ్ళకి ఇష్టం వచ్చింది ఉంటేనే వాళ్ళు తింటారు. అందుకే డైలీ నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ఏది ఇష్టమో అదే ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తింటారు కదండి. వాళ్ళు తింటేనే వాళ్ళ గ్రోతింగ్ బాగుంటుంది కదా. సో అందుకు వాళ్ళు ఎక్కువ రాగి ఇడ్లీ బాగానే తింటారు. అలా ఏం లేదు. నేను డైలీ ఒకటే ఏం చేయను. ఒకరోజు రాగి ఇడ్లీ, ఒకరోజు జొన్న దోశ, ఒకరోజు కరేపాకు రైస్, ఒకరోజు లెమన్ రైస్, ఒకరోజు అప్పం, ఇలాగా డిఫరెంట్ టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడైతే పొద్దున్నే లేసి వర్షం పడుతుంటే కిటికీకి అతుక్కుపోయారు ఇద్దరు. ఇంకా వాళ్ళకి బ్రష్ చేపించి స్నానం చేపించేసి వాళ్ళకి ఇడ్లీలు అయితే తినిపిస్తున్నానండి. హరీష్ స్పైసీస్ తింటాడు కానీ ఉత్తేజ్ అయితే తినడు. అందుకే హరీష్ కోసం పల్లి చట్నీ, 4 ఇడ్లీలు, ఉత్తేజ్ కోసం కొంచెం నెయ్యి, ఇడ్లీస్ అనమాట. సో వాళ్ళకి లంచ్కి కూడా అదే పెడుతున్నానండి. ఎందుకు అదే పెడుతున్నాను అంటే హరీష్ పొద్దున ఏం తిని ఇష్టపడతాడో మధ్యాహ్నం కూడా అదే పెట్టు మమ్మీ అంటాడు. అన్నం పెడితే వాళ్ళు కలుపుకొని తినలేడు కదా చిన్నపిల్లోడు. సో అందుకు పొద్దున్న ఏదైతే టిఫిన్ చేస్తానో అదే లంచ్కి అయితే పెడతాను. అలాగే తప్పకుండా డైలీ 1 బాయిల్డ్ ఎగ్ అయితే పెడతానండి. సో ఇంకా దాంతోపాటు స్నాక్స్ అయితే పెడతాను. వాడు బాగా తినేస్తాడు. వాడికి ఇష్టం కూడా. వాడు పెట్టమని వాడే అడుగుతాడనమాట, నాకు అదే కావాలి అదే పెట్టమనేసి. స్నాక్స్ కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ రోజు ఏం తీసుకెళ్ళాలి అనేసి వాడు సెలెక్ట్ చేసిందే నేను పెడతాను. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడింది మనం పెడితేనే వాడు కడుపు నిండా తిని వాడు బాగుంటారనమాట. సో హరీష్కి అయితే లంచ్ ప్యాక్ అయిపోయింది. ఇంకా వాడు స్కూల్కి అయితే వెళ్తున్నాడు. బాయ్ రా, అల్లరి చేయొద్దు అనేసి పైనుంచి చెప్తా ఉంటే అనేసి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫుల్ కంప్లైంట్స్ టీచరు, అల్లరి 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 అనేసి. సో హరీష్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తేజ్కి అయితే ఇక్కడ స్నాక్స్ పెడుతున్నాను. ఈ బ్రెడ్ అంటే వాడికి చాలా ఇష్టము. చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్తోనే ప్రిపేర్ చేస్తారు ఇవి. ఇది వచ్చేసి 1 ప్యాకెట్ 50 రూపీస్ అండి. చాలా బాగుంటాయి. ఉత్తేజ్ బాగా తింటాడు. వీడికి లంచ్ అయితే పెట్టాను, ఎందుకంటే అంగన్వాడీలో పెడతారనమాట వీడికి లంచ్. డైలీ 1 ఎగ్ కూడా ఇస్తారు. సో అందుకు వీడికి స్నాక్స్ మాత్రం పెడుతున్నా. పెట్టానా లేదా అని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాడు. సో స్కూల్లో వీడు కూడా చాలా అల్లరి చేస్తాడనేసి టీచర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇవి పెట్టానా లేదా అనేసి చెక్ చేసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆగరా, మీ డాడీ రాలేదని చెప్తే ఇక్కడ వాడు అరుస్తూ ఉన్నాడు అనమాట. ఈరోజు మా ఆయనకి నైట్ డ్యూటీ, మార్నింగ్ వచ్చారు. ఇంకా ఆయన ఇంట్లో ఉంటే ఆయన డ్యూటీ అనమాట పిల్లలు. ఆయన లేకపోతే ఇంకా నేను చూసుకుంటూ ఉంటాను. హరీష్కి వచ్చేసి టైమింగ్ 9:15 కండి మార్నింగ్. ఇంకా ఉత్తేజ్కి వచ్చేసి మార్నింగ్ 10 o'clockకి. కొంచెం టైమింగ్ వేరుగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంకి తీసుకెళ్ళాలి. ఉత్తేజ్ కూడా ఇంకా వెళ్ళిపోతున్నాడండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను ఉండే చోట చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరండి. చాలామంది డబ్బా పాలే పడతారు. సో అసలు డబ్బా పాలు ఇవ్వడం వల్ల హెల్త్కి మంచిది కాదండి. పిల్లలకి వాళ్ళ గ్రోతింగ్, బ్రెయిన్ డెవలప్మెంట్ అంతగా ఉండదు. మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తేనే వాళ్ళకి మంచిదన్నమాట. సో ఈవినింగ్ వచ్చేసరికి నేను పిల్లల కోసము ఆనియన్ పకోడా, మా కోసం బజ్జీలు అయితే చేశాను. ఇలాగ నేను డైలీ చేయనండి. ఎప్పుడో ఒకసారి మంత్లీ 1 టైం చేస్తాను. వర్షం పడినప్పుడల్లా బాగుంటుంది అనేసి. కెచప్తో పిల్లలు బాగా తింటారు కాబట్టి ఆనియన్తో చేశాను, స్పైసెస్ ఏం వేయకుండా. మా కోసం అయితే బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత పిల్లల కోసం నేను ఇక్కడ హార్లిక్స్ అయితే కలుపుతున్నానండి. నేను హార్లిక్స్ ఎందుకు అలవాటు చేశానంటే వాళ్ళు
పాలొక్కటే తాగరనమాట. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు. అందుకే ఒక మంత్ హార్లిక్స్ పెట్టి ఇస్తాను. ఒక మంత్ అలాగే పాలిచ్చేస్తాననమాట. సో, మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మంచిది. చాలామంది మేము బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల తినాలి కదా! లావైపోతాము. బాడీలో చేంజెస్ వస్తాయి అనేసి చాలామంది ఇవ్వరు. నేను చూసాను కూడా. సో, అలా అస్సలు చేయొద్దు. మనం ఫస్ట్ నుంచి పిల్లలకు మంచి అలవాటు చేస్తే అదే వాళ్ళ గ్రోతింగ్‌కి యూజ్ అవుతుంది. సో, ఇక్కడైతే మా ఆయన కోసం టీ పెట్టి ఇచ్చేసానండి. సో, నైట్‌కైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అది దాంట్లో క్యారెట్, బీన్స్ అవి వేసి చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్గేసి. సో, పిల్లలు బాగా తినేస్తారండి ఇష్టం వాళ్ళకి. నేను చెప్పేదేంటంటే, మనము పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏమైతే పెడతామో, అదే వాళ్ళ గ్రోతింగ్‌కి యూజ్ అయితాయి. వాళ్ళకి హెల్త్ బాగుండేలా చూసుకోవాలి. వాళ్ళు ఏది ఇష్టపడితే అదే మనం చేసి పెట్టేలా ఉండాలి. లేదు నేను ఇంట్లో ఇదే చేస్తాను నువ్వు తిను అనేసి మనం ఫోర్స్ చేస్తే ఏమైద్దంటే, వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. స్ట్రెస్‌కి లోనవుతారు. అందువల్ల వాళ్ళ గ్రోతింగ్ బాగుండదు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ బాగుండదు. అందుకే నేనైతే ఫ్రీగా మా పిల్లలతో ఉండి ఇవైతే చేస్తాను. వాళ్ళు అల్లరి చేసినప్పుడు తిడతాను, కొడతాను. కానీ ఫుడ్ దగ్గరకొచ్చేసి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అదే జరుగుతుంది ఇంట్లో. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీళ్ళ గొడవ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పడుకునే టైం అయిపోయిందండి. వాళ్ళకు అన్నం తినిపిచ్చేసి, హోంవర్క్ చేయించేసి, కాసేపు అలా ఆడిపిచ్చేసి ఇంకా పడుకోబెట్టేస్తాను. 8 పడుకోబెట్టేస్తానండి. మార్నింగ్ 8:00 అంతా లేపుతాను. నైట్ వచ్చేసరికి కంపల్సరీ 8కి కంపల్సరీ పడుకోబెట్టేస్తాం. మాకెంత వర్క్ ఉన్నా వాళ్ళు పడుకున్న తర్వాత చూసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.